వందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి యూసీవై ఫ్యామిలీస్ అందరికి కూడా నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భావంలోకి వెళ్దామండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు. నీ మాటలు ప్రభువా మీరు బోధిస్తేనే మేము అర్థం చేసుకోగలుగుతాం తండ్రి. పరలోకపు మాటలు ఏ మనుషుడు కూడా తన సొంత జ్ఞానంతో బోధిస్తే అది ఫలించదునైనా. అయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మేము నీ వాక్యాన్ని బోధించలేం, మాకు అర్థం కాదు కూడా ప్రభువా. కాబట్టి మాట్లాడువాడవు నువ్వే. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలకు అర్థం చేయించి వాక్య క్రమం ఏంటో, వాక్యం యొక్క సారం ఏంటో మేము గ్రహించుతున్న వారంగా మమ్మల్ని సిద్ధపాటు కలగజేసి మహిమ పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యాకోబు మాట్లాడుతూ పరిశుద్ధ ఆత్మ ద్వారా అంటున్నాడు. చూడండి, నిజంగా భాగ్యవంతులు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఆ భూమి మీద అధికారం ఉన్నవారో, లేకపోతే పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారో, లేకపోతే భూమి రాజులనుగా అనగా భూమిని పరిపాలించువారో భాగ్యవంతులు కాదు. కానీ దేవుని యొక్క శ్రేష్టమైన కోణాన్ని మనం ఆలోచన చేస్తే భూమి మీద లేకపోతే లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలని దేవుడు అనుకున్నాడు. అది గొప్ప ఆలోచన అండి. మానవుని పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే నిజంగా దరిద్రులైన వారినే విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆ మాట మాట్లాడిన తర్వాత అంటాడు, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనేటువంటి మాట ఎంత స్పష్టతనిస్తుందో మనం ఆలోచన చేస్తున్నాం. నిజమే, ఆనాడు ఒక విషయాన్ని మనం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుగాన ఆయన నిజంగా దేవాతి దేవుడుగా ఉన్నటువంటి తన మొదటి స్థానాన్ని వదిలి ఇదిగో భూమి మీద పశువుల పాకలో పరుండబెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకవేళ యేసు ప్రభు ఆ దీన స్థితిలో గాన ఆయన పుట్టకపోయింటే, లేకపోతే పశువుల పాకలో పరుండబెట్టకపోయింటే, ఒకవేళ ధనవంతుల కుటుంబాలు ఆయన జన్మించింటే ఈనాడు మనము యేసు క్రీస్తు అనేటువంటి మాట కూడా పలకడానికి యోగ్యులము కాకపోవచ్చేమో. అందుకే దేవుడు ఆయన పుట్టుకను లేకపోతే ఆయన ఎన్నుకున్న విధానము కూడా ఎంత గొప్పదో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా దరిద్రులైన వారికే దేవుని యొక్క ఐశ్వర్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజంగా దరిద్రులైన వారికే భాగ్యవంతులుగా చేసేటటువంటి స్థానాన్ని దేవుడు ఇస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, దరిద్రులైనటువంటి వారికి మాత్రమే నిజంగా దేవుని యొక్క ప్రేమ ఏంటి అర్థమవుతుంది. ఎందుకంటే భూమి మీద ఏ ధనవంతుడు కూడా బీదవాన్ని ప్రేమించడానికి ఇష్టపడండి. ఒకవేళ ధనవంతుడు బీదవాన్ని ప్రేమిస్తున్నాడంటే అది కపటమైన ప్రేమనే గాని మనస్సులో నుండి వచ్చిన ప్రేమ కాదని మరొకసారి ప్రభు పేరట ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రేమించినటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమనంటే అది ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఈ ప్రేమ కన్నా ఈ భూమి మీద ఇటువంటి ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనము, ఈ ప్రేమలో ఉన్నటువంటి సత్యము, ఈ ప్రేమలో ఉన్నటువంటి ఐశ్వర్యము నిజంగా ఏ మనుష్యుడు కూడా ఇవ్వలేదని మన తరమే కాదు, మన ముందున్న తరాలు ఆలోచన చేశాయి. మన ముందున్నటువంటి పితరులు కూడా నిజంగా ఆయన ప్రేమను రుచి చూశారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గమనించాలి. అందుకే తన్ను ప్రేమించు వారికి అనే మాట స్పష్టంగా రాస్తున్నాడు. నిజంగా మొదటి మాటగా
దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలని ఇష్టపడ్డాడు. రెండవ మాటగా ఆ విశ్వాసంలో బలాన్ని పొందుకున్నటువంటి వారు మాత్రమే దేవుని ప్రేమిస్తారు. ఆయనను ప్రేమించు వారికి మాత్రమే ఆయన రాజ్యమునకు వారసులుగా అవ్వడానికి అర్హులవుతారని యాకోబు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటిదండి విశ్వాసం అంటే? ఏంటిది అసలు? విశ్వాసాన్ని మనం ఏ కోణంలో ఆలోచన చేయాలి అని రాస్తూ యాకోబు అంటాడు. అదే ఆహ్, రెండవ అధ్యాయం 21 వచనంలో మాట్లాడుతూ యాకోబు అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా! కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. అసలు అబ్రహాము గురించి యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు రాస్తున్నాడంటే, అబ్రహాము దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఆయన ఆశీర్వదించాడు. నిజంగా దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తున్నాడంటే ప్రియులరా, దేవుడి యొక్క అన్ని కోణాలలో ఆయన పరిశీలిస్తాడు. అబ్రహాము ఒకే రోజే నిజంగా విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదింపబడలేదు. దేవునితో కొన్ని వందల సంవత్సరాలు నడిచాడు. కొన్ని వందల సంవత్సరాలు అనేక ప్రాంతాలకు తిరిగాడు. దేవుని యొక్క మాటను నమ్మాడు. దేవుని మాటను నమ్మినందుకే తన స్వదేశాన్ని, తన బంధువులను, తన కుటుంబాన్ని వదిలి దేవుని మాటను వెంబడించాడు. ఒక మాట రాస్తూ అంటాడు, అబ్రహాము ఎక్కడికి బయలుదేరెనో ఎరుగక బయలుదేరినట్టు మాట కూడా మనం ఆదికాండంలో చూస్తాం. అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటను నమ్మే విషయంలో అబ్రహాము మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా నమ్మాడు. హృదయపూర్వకంగా విశ్వసించాడు. అంటే అక్కడ విశ్వాసం ఉంది. విశ్వాసముతో పాటు క్రియ కూడా ఉంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ప్రియులారా, అబ్రహాము దేవుని మాటను వినడమే కాదు, అబ్రహామా నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడ క్రియ, పని కూడా జరుగుతుంది. విశ్వాసం ఉంది. విశ్వాసంతో పాటు క్రియ కూడా జరుగుతుంది. కాబట్టే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అది ఒక పరీక్ష అయితే, ఇంకొక పరీక్ష వచ్చింది అబ్రహాము జీవితంలోకి. ఏ పరీక్ష అంటే, నిజంగా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు వాస్తవానికి ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేస్తే నిజంగా ఇస్సాకును అబ్రహాము బలి ఇచ్చాడండి. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, అర్పిస్తాడు కాదు అర్పించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను మనం లోతుగా ధ్యానం చేస్తే, లోతుగా ఆలోచన చేస్తే, దేవుని మనస్సును ఆధారంగా పెట్టుకొని మనం ఆలోచన చేస్తే, అసలు అబ్రహామును ఈ పరీక్షలు నిలబెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇదిగో అక్కడ కంటికి కనిపించే ఇస్సాకును బలి ఇవ్వాలని దేవుని ఉద్దేశం కాదండి. అంతకు మించినటువంటి స్థానంలో అబ్రహాము ఇస్సాకును పెట్టుకున్నాడు. ఏ స్థానంలో పెట్టుకున్నాడంటే, ఇదిగో శరీరములో, హృదయములో, నిజంగా మనస్సులో ఇదిగో దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని ఇస్సాకును పెట్టి, ఇక ఇస్సాకు పుట్టిన తర్వాత దేవునితో ఉన్నటువంటి సంబంధం కొద్దిగా తక్కువైనట్టుగా చూడగలుగుతున్నాం. అందుకే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. అబ్రహామా, నువ్వు ఇస్సాకును బలిగా నాకు అర్పించాలన్నప్పుడు బదులు ఒక్క మాట కూడా చెప్పక, బదులు ఒక్క మాట కూడా మాట్లాడక, ఆయన ఎలాగైతే అబ్రహాము దేవుని మాటకు లోబడి స్వదేశాన్ని, రక్త సంబంధికులను, తన తీరాహు కుటుంబాన్ని వదిలి రమ్మన్నాడో, ఆనాడు ఏ మాటకైతే సాగిలపడి నమస్కరించి వెంబడించాడో, ఇస్సాకును కూడా బలిగా అర్పించాలి అనే మాట దేవుని నోట రాగానే, అబ్రహాము చెవులో పడగానే బదులు ఒక్క మాట కూడా మాట్లాడక ఇస్సాకును బలి ఇవ్వాలని ప్రయాణం చేశాడండి. ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉందండి. అందుకే అబ్రహాము విశ్వాసంలో భాగ్యవంతుడయ్యాడు. అబ్రహాము విశ్వాసంలో ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలిగాడు. అబ్రహాంకి ఒక్కడికేనా? కాదండి. విశ్వాసముతో క్రియలు కూడా ఏ మానవుల్లో సమృద్ధిగా, అందుకే ఇక్కడ ఒక మాట రాయబడింది.
ఏమని రాయబడిందంటే అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు. అబ్బో, ఎంత గొప్ప మాట అండి! విశ్వాసంలో పరిపూర్ణత, అసంపూర్ణత కాదు. విశ్వాసంలో పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు మాత్రమే భాగ్యవంతులవుతారు. అందుకే ఇస్సాకును బలిగా అర్పించడానికి 2 చేతులు 2 కాళ్ళు కట్టి యెహోవాకు బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి అక్కడ ఇస్సాకును పెట్టాడు. అంతవరకు మౌనంగానే ఉన్నాడు. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో, ఇస్సాకును బలిగా అర్పించాలని నిజంగా మనసులో కూడా అనుకున్నాడో, వాస్తవానికి ఆడ 2 కోణాలు మనం పరిశీలించాలి. అక్కడ కంటికి కనిపించేది శరీరంలో ఉన్నటువంటి ఇస్సాకు. కానీ దేవుడు ఎక్కడ ఇస్సాకును తొలగించాలనుకున్నాడంటే అబ్రహాము హృదయములో మొదటి స్థానంగా ఉన్నటువంటి ఆ హృదయంలో దేవుని స్థానాన్ని దేవునికి తప్ప ఇస్సాకుకు ఇవ్వకూడదని దేవుడు అనుకున్నాడు. అందుకే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్సాకును బలిపీఠం మీద అర్పించి అనేటువంటి మాట. అది అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అంటే దేవుని ఎప్పుడైతే వెంబడిస్తామో, దేవుని నమ్ముతామో, నిజంగా దేవుడు మనకి ఎప్పుడైతే అర్థమవుతాడో, నిజంగా అది ఒక్కరోజుతో అర్థమయ్యే విషయం కాదండి. మనుషుని యొక్క నిజంగా ఎదుటివాని మనస్సును అర్థం చేసుకోవడానికి కొద్ది దినాలు పడుతుందేమో కానీ దేవుని మనస్సును అర్థం చేసుకోవాలంటే అబ్రహాముకు కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఆయన మంచితనం అంటే ఏంటో, ఆయన ఆలోచన అంటే ఏంటో, నిజంగా ఆయన గొప్పతనం అంటే ఏంటో, ఆయన ఏ విధంగా ఉన్నాడో అవన్నీ కూడా అబ్రహాముకు తన్ను తాను ప్రత్యక్షత పరచుకోగలిగాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం నమ్మాలంటే ఆ వ్యక్తి మన కంటికి కనపడాలి, అతనితో స్నేహం చేయాలి, తన మనస్సును అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ అబ్రహాముకు దేవుడు తన స్వరాన్ని మాత్రమే వినిపిస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు తన స్వరాన్ని బయలుపరుస్తున్నాడు కానీ ఆయన ఏ విధంగా ఉన్నాడో అబ్రహాముకు ప్రత్యక్షం కాలేదు. కేవలము యెహోవా వాక్కు మాత్రమే అబ్రహామును వెంబడించింది. ఆ యెహోవా వాక్కు మాత్రమే దేవుని యొక్క నీతి ఏంటో అని అబ్రహాముకు తెలియేటట్టుగా చేసింది. నిజంగా ఆ విషయంలో, ఆ కోణంలో అబ్రహాము పరిపూర్ణుడయ్యాడు, విశ్వాసంలో భాగ్యవంతుడయ్యాడు. అందుకే యాకోబు రాస్తూ అంటాడు, అయ్యా విశ్వాసం ఉన్నంత మాత్రాన గొప్పది కాదు. అందుకే 17వ వచనంలో మాట్లాడుతుంటాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైపోయినది కదా. అయ్యా విశ్వాసము లేకపోతే నిజంగా దేవుడు గొప్పవాడు, ఆయన నిజంగా ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన మరణాన్ని గెలిచినటువంటి వాడు, ఆయన శ్రేష్టమైనటువంటి మానవాళి కొరకు పాపం యొక్క నిజంగా పాపాన్ని తీసివేయడానికి పాప పరిహారార్థ బలిగా అయ్యాడని చెప్పడం గొప్ప విషయమే. కానీ అది క్రియలో చూపించేదే పరిపూర్ణమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. చెప్పడము ఎవరైనా చెప్పగలుగుతామండి. మనం చెప్పబడినటువంటి మాటలు మన హృదయం పాటించాలి, మన మనసు పాటించాలి, మన అంతరాత్మ పాటిస్తున్నప్పుడే అదే క్రియ, అదే నిజంగా మృతము లేనిది. చెప్పడము ఎవరైనా చెప్పగలుగుతాం, కానీ చెప్పబడినటువంటి మాటలు వాస్తవంగా మనుషులకు కనపడేటట్లుగా, లేకపోతే మనుషుడు అర్థము చేసుకునే విధంగా మన క్రియలు కనపడాలి. అందుకే అబ్రహాము యొక్క క్రియను మనం గమనిస్తున్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఇస్సాకును ఎప్పుడైతే తొలగించుకోగలిగాడో, దేవుని స్థానాన్ని మరలా దేవునికి పెట్టాడో, అప్పుడు విశ్వాసంలో పరిపూర్ణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, యెరికో పట్టణంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రాహాబు. రాహాబును కూడా జ్ఞాపకం చేస్తూ యాకోబు అంటాడు, ఆమె కూడా నీతిమంతురాలు అనేటువంటి మాటను యాకోబు రాస్తున్నాడండి. అదే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ అంటాడు, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను గదా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. రాహాబు వేశ్య, ఆమె ఒక వేశ్యగా ఉంది. ఆమె పని ఏంటంటే తన శరీరాన్ని అమ్ముకొని బ్రతికేటటువంటి స్త్రీ. నిజంగా ఎప్పుడైతే యెరికోకు దేవుని దూతలు అనగా దేవుని సేవకులు ఆమె గృహంలో ఉన్నారో,
నిజంగా దేవుని యొక్క మాటను ఆమె హక్కున చేర్చుకోగలిగిందో, ఆమె ఒక మాట అంటది యెహోషువ గ్రంథంలో, అయ్యా మీ దేవుడు ఎంత గొప్పవాడంటే మీ పక్షాన ఉన్నాడు. నేను కల్లారగా ఇశ్రాయేలుని చూడకపోయినా మీ పక్షమున జరుగుతున్నటువంటి యుద్ధాలు, మీ పక్షమున జరుగుతున్నటువంటి క్రియలు నేను ఎప్పుడో విన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మనసుకు ఎప్పుడో అర్థమైంది. అందుకే ఈ యెరికో పట్టణము నాశనం అయిపోతున్నప్పుడు, ఓ దేవుని ప్రజలారా, ఓ దేవుని సేవకులారా, మీరు మా కుటుంబాన్ని రక్షించాలని దేవుని దూతలతో అనగా దేవుని సేవకులతో ప్రమాణం చేసుకున్నట్టుగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. రాహాబు యొక్క వేశ్య జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు. అంటే యాకోబు ఎందుకు రాహాబును జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆమె పాపి అని జ్ఞాపకం చేయలేదండి. ఆమె వ్యభిచారంతో లేకపోతే వ్యభిచారం చేస్తుందని యాకోబు ఈ సందర్భాన పరిచయం చేయడం లేదు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, రాహాబు గురించి దేవుని దూతలను ఆమె హక్కున చేర్చుకోగలిగింది. ఏం చేశారు దేవుని దూతలు? అమ్మా, యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక్కరిని ఆలోచన చేసి నాశనం చేయలేదండి. యెరికో పట్టణస్థులను అందరినీ కూడా అన్ని హృదయాలను ఆయన తూకం వేశాడు. అన్ని హృదయాలను పరిశీలించాడు. కాబట్టే యెరికో పట్టణము కేవలము బంగారముతోను, అహంకారముతోను, శరీర కార్యాలతో నింపబడింది. కాబట్టే అప్పుడు అనుకున్నాడు యెరికో పట్టణాన్ని అగ్ని గంధకముల చేత కాల్చివేయాలని. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, పాపములో ఉన్నటువంటి స్త్రీకి అర్థమైంది గాని, పాపములో ఉన్నటువంటి ఆ యొక్క రాహాబుకు అర్థమైంది గాని, ఇదిగో యెరికో పట్టణస్థులు ఏ ఒక్కడు కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా రాహాబు కుటుంబంలో ఉన్నటువంటి దేవుని యొక్క దూతలను చంపాలని యెరికో పట్టణస్థులు, యెరికో పెద్దలు వచ్చారు గాని, ఆమె వేరొక మార్గమున అక్కడ దేవుని దూతలను కాపాడి, దేవుని దూతలను రక్షించి, ఆ కుటుంబంలో మరలా వేరొక మార్గం గుండా పంపించివేసింది కదా! అది శ్రేష్టమైన క్రియ. అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మహోన్నతుడు, ఆయన ఇశ్రాయేలు పట్ల ఎన్నో యుద్ధాలు చేశాడనేటువంటి మాట విశ్వాసముతో ముడిపడితే ఆమె క్రియ కూడా చేస్తుంది. వేరొక మార్గం గుండా ఆమె దేవుని దూతలను పంపివేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అది క్రియగా మనం భావిస్తే, ఆ క్రియ వలన ఆమె నీతిమంతురాలనే లేఖనాలు బోధిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి. ఆ నీతిమంతురాలు విశ్వాసంలో భాగ్యవంతురాలైంది. వాస్తవం అండి. యెరికో పట్టణం అంతా కూడా అగ్ని గంధకముల చేత కాల్చివేయబడుతున్నప్పుడు నిజంగా దేవుడు ప్రమాణం చేశాడు కాబట్టి, దేవుని దూతలు ప్రమాణం చేశాయి కాబట్టి, యెరికో పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చబడుతున్నప్పుడు కేవలము రాహాబు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అంత మాత్రమే కాదు. ఆ విశ్వాసం ఎంత గొప్ప తెలుసా? రాహాబులో ఉన్నటువంటి నమ్మకత్వం ఎంత గొప్ప తెలుసా? ఆ విశ్వాసాన్ని బట్టే ఆమె కుటుంబంలో నుండే దేవుడు బయటకొచ్చాడు. యేసు ప్రభుల వారు వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తాం. వంశావళి క్రమాన్ని రాస్తూ, రాహాబు గురించి రాస్తూ దేవుడొచ్చాడు అనేటువంటి మాటను చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏంటంటే, ఎన్నిక లేని వారినే దేవుడు భాగ్యవంతులుగా చేస్తాడు. ఎన్నిక లేని వారినే దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎన్నిక లేని వారినే దేవుడు తన రాజ్య నివాసులుగా చేస్తాడు. ఎన్నిక లేని వారినే లోకం దృష్టిలో మనుషులందరూ కూడా వెలివేసిన వారినే ఆయన అధికారులుగా చేస్తారని. అందుకే పేతురుడు ఒక మాట అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేమైతే ఒకప్పుడు చేపలు పట్టుకునే వారము, నేను వెంబడిస్తున్నాం కదా, మాకు ఏ స్థానం ఇస్తావు నీ రాజ్యంలో అంటే, అప్పుడు ఒక మాట అన్నాడు యేసుప్రభు, పేతురు వాస్తవమే, నువ్వు మంచి ప్రశ్న అడిగావు. నిజంగా నీ విశ్వాసాన్ని బట్టి లేకపోతే నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి నేను ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి నీకు సింహాసనం ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు మీరు తీర్పు తీరుస్తారు పేతురు. ఇశ్రాయేలుకు మీరు న్యాయం ఏంటో బయలుపరుస్తారు. చూడండి, దరిద్రులైన వారికి దేవుడిచ్చే స్థానం ఎంత గొప్పదో మనం ఆలోచన చేస్తున్నాం. రాహాబు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంతగా తీర్చబడిందంటే, ఆమె క్రియ ఒకప్పుడు పాపపు క్రియ, ఇప్పుడైతే దేవుని దూతలను హక్కున చేర్చుకుందో ఆమె వెంటనే నీతిమంతురాలుగా తీర్పు తీర్చబడింది. నీతిమంతురాలని సాక్షాత్తుగా లేఖనాలు బోధిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే అర్థం ఏంటంటే, లోకం దృష్టిలో వెలివేయబడినటువంటి వారు, లోకం దృష్టిలో నిజంగా వీరు వీరికి ఇంకా ఏమి చేత కాదు అన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకోగలిగాడు. చేపలు పట్టుకున్నటువంటి పేతురునే మొదటి సంఘానికి కాపరిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. అందుకే పేతురు అంటాడు, పేతురు ఇదిగో నేను ఈ బండ మీద సంఘాన్ని కడతాను. ఈ బండ ఎదుట పాతాళపు యొక్క ద్వారాలు కూడా పనిచేయవు. నీకు పరలోకపు యొక్క తాళపు చెవి నీకు ఇస్తున్నాను పేతురు. నువ్వు నిజంగా నీ యొక్క విశ్వాసం ద్వారా, నీ ఆలోచన ద్వారా నువ్వు పరలోకపు తాళపు చెవిని ఎప్పుడైనా తెరవచ్చు. ఎందుకు? విశ్వాసంలో పరిపూర్ణుడయ్యాడు కాబట్టే, విశ్వాసంలో భాగ్యవంతుడయ్యాడు కాబట్టే, విశ్వాసంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగాడు కాబట్టే, విశ్వాసంలో నీతిమంతుడయ్యాడు కాబట్టే, విశ్వాసము పరిపూర్ణమైంది కాబట్టే నిజంగా గొప్ప శ్రేష్టమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా. దావీదు కూడా, యెషయి కూడా, ఓబేదు కూడా, నిజంగా రూతు కూడా, బోయాజు కూడా నిజంగా ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ అని మనం ఆలోచన చేస్తే, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఉరియా భార్య, దావీదు, సొలొమోను, రెహబాము, నిజంగా వీరందరూ కూడా దేవుని దృష్టిలో గొప్పవారుగా, దేవుని దృష్టిలో ఉన్నతమైన వారుగా, దేవుని దృష్టిలో గొప్ప ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దబడ్డారని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, రాహాబు లోకం దృష్టిలో ఎన్నిక లేనిదే కావచ్చేమో గాని దేవుని దృష్టిలో నీతిమంతురాలుగా తీర్చబడింది. అందుకే మత్తయి సువార్త 1:5 మాట్లాడుతుంటాడు, నయస్సోను సొలొమోనును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను అనేటువంటి మాట చూస్తాం. చూడండి, దావీదు ఎంత గొప్పవాడంటే, నిజంగా దావీదు దేవుని హృదయానుసారుడు. కానీ తన వెనుక ఉన్నటువంటి జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఆనాడు రాహాబు నమ్మింది కాబట్టే ఆమెను దేవుడు ఎంత గనురాలుగా ఆశీర్వదించాడంటే, దావీదు కూడా ఆ ఆ సంతానం నుండి రావాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేని వారి పట్ల దేవుడు చూపిస్తున్న కనికరమేంటో ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అబ్రహాము గురించి మాట్లాడుతూ, రాహాబును గురించి మాట్లాడుతూ, ఇదిగో దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనము కూడా విశ్వాసంలో భాగ్యవంతులము కావాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పౌలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1:5 మాట్లాడుతుంటాడు, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవునికి మహిమ కలుగును గాక. ఉపదేశం ఏం చేస్తుందంటే హృదయాన్ని పవిత్రపరుస్తుంది. ఉపదేశానుసారం ఏం చేస్తుందంటే మనసాక్షిని మంచిగా చేస్తుంది, విశ్వాసాన్ని నిష్కపటము లేకుండా చేస్తుంది. ఆ నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగున్నది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ రాహాబులో కనపడింది కాబట్టి అప్పుడే అనుకున్నాడు దేవుడు, ఈ వంశాన్ని నేను ఎన్నుకోవాలనుకున్నాడు. దేవుని దూతలను చేర్చుకోగలిగింది కాబట్టే ఆమె మనస్సును దేవుడు చూడగలిగాడు, హృదయాన్ని చూడగలిగాడు. అబ్రహామును కూడా చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నేను పంపు దేశానికి పోవాలన్నప్పుడు వెళ్ళాడు, నడిచాడు, ప్రయాణం చేశాడు, ఆ విశ్వాసంలో గెలిచాడు. కానీ క్రియలు కూడా గెలవాలి కదా. నడిచే స్థితిని, వెంబడించే స్థితిని జ్ఞాపకం చేస్తూ అక్కడ ఆ పరీక్షలో గెలిచినట్టుగా ఇప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఇస్సాకు దేవునికి బలి ఇచ్చినప్పుడే క్రియలు కూడా పరిపూర్ణుడవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం విశ్వాసంలో భాగ్యవంతులం కావాలని. మనకున్నటువంటి శ్రమ ద్వారా మన దేవుని మనసును బాధ పెట్టకుండా విశ్వాసంలో మన భాగ్యవంతులం అవుతున్నప్పుడే, విశ్వాసంలో మనం పరిపూర్ణము అవుతున్నప్పుడే, విశ్వాసంలో మనము దేవుని యొక్క ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నప్పుడే మనమే దేవుని రాజ్యమునకు వారసులమని యాకోబు రాసిన పత్రిక 2:5 స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
స్పష్టతనిస్తున్నాడు. భూమి మీద అధికారం ఉన్నోడు కాదండి దేవుని రాజ్యంలో వారసులుగా అయ్యేది. ఎన్నిక లేని వారు, దేవుని ప్రేమిస్తున్నటువంటి వారు మాత్రమే ఆయన రాజ్యానికి వారసులమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు స్పష్టంగా, యథార్థంగా, నిజంగా ఈ మాటల్లో ఉన్నటువంటి గొప్పతనము మనం ఆలోచన చేస్తే తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వారముగా మనం ఈ లోకంలో ముందు కొనసాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. అందుకే విశ్వాసం లేని క్రియలు మృతములు కదా. అది ఒంటిగా ఉంటే మృతమైనదే గాని అది బ్రతికినది కాదని కూడా యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా విశ్వాసంలో భాగ్యవంతులము కావాలని దేవుడు ఈ భూమికి తీసుకొచ్చాడు. అన్నిటికన్నా అందుకే ఉపదేశానుసారం ఏంటంటే హృదయాన్ని చక్కపరుస్తుంది, మనసాక్షిని కూడా చక్కపరుస్తుంది, నిష్కపటమైనటువంటి విశ్వాసంలోకి తీసుకొస్తుంది దేవుని యొక్క ఉపదేశము. నిజంగా ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి మనం వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క ఉపదేశానుసారం మనకేం నేర్పిస్తుందండి? నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటున్నామా? ఇతరులను దేవుని ప్రేమతో ప్రేమించగలుగుతున్నామా? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే అది లోక సంబంధమైన ప్రేమ కాదండి. అది సాక్షాత్తుగా దేవుడు మానవుని ఏ విధంగా ప్రేమించగలిగాడో అదే ఆ కోణంలోనే, ఆ కొలతలోనే మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమను ప్రేమించి విశ్వాసంలో భాగ్యవంతులై దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనమును, మన కుటుంబాలను, మన సంఘాలు కూడా ఆయన రాజ్యపు వారసత్వాన్ని పొందుకొని ఈ లోకంలో నమ్మకముగా ముందుకు కొనసాగింపబడుదుముగాక. ఆమేన్. ఈ యొక్క అవకాశం ఉన్నటువంటి అధ్యక్షుల వారికి, మన యూసీఏ కుటుంబాలకును నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండి. స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, బంగారు పాదాలకు నాయన, నీ అపరంజ పాదములకు నాయన మా వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన గడిచిన దినము నుంచి నాయన ఈ దినము వరకు నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నాయన కాచి కాపాడి నాయన సజీవులుగా మమ్మల్ని ఉంచి నాయన మంచి ఆరోగ్యంతో నా తండ్రి, ఆయుష్తో నా తండ్రి నీవు నాయన ఈ సమయం ముందుకు మాకు తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో చూడలేక ఎంతమందికి దించిపోయి ఉన్నారు నాయన, ఎంతమంది అయితే ఈ సమయాన్ని నా తండ్రి పోగొట్టుకొని ఉన్నారు నాయన. మీరైతే మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయం ముందు నా తండ్రి నాయన మమ్మల్ని నాయన నిద్ర నుంచి నాయన తట్టి లేపి నా తండ్రి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి నీ కృపను మాకు అనుగ్రహించిన విధానం బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నిద్రమత్తులము కాక నా తండ్రి పాద సన్నిధిలో మేము ఉండటకు నీవు ఇచ్చినటువంటి నాయన అనుగ్రహం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరినైనా కూడుకొని వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని అనుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి బిడ్డకు కూడా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి వాక్యం నా తండ్రి మేము విని ఉండగా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన బోధించినటువంటి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చాలా చక్కగా నా తండ్రి, చాలా నా తండ్రి నాయన అర్థమయ్యే రీతిలో బోధించిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి, చేయించిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన ఎటువంటి ఆటంకములు ఇబ్బందులు కలగకుండా నా తండ్రి నాయన నీ యొక్క శక్తితో, నీ యొక్క ఆత్మతో నా తండ్రి బిడ్డని నింపి నా తండ్రి తన జీవనం కొనసాగుటకు నా తండ్రి నీవు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆయన కుటుంబానికి కావలసినటువంటి ఈవులను నీవు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబానికి నా తండ్రి నీవు ఆదరణగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా ఇదిగో నా తండ్రి. నేను ఇంకా కూడా నా తండ్రి ఇంకా నా తండ్రి లోతైనటువంటి మర్మములు నాయన మాకు బోధించగలిగేటువంటి జ్ఞానము నాయన నీ బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం మా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నీకు బిడ్డకు మంచి ఆరోగ్యమైన మంచి ఆయుష్ను దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో బోధించినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు నా తండ్రి. నిజమే నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి విశ్వాసము లేని క్రియలు మృతమే నా తండ్రి. నాయన మేము చేయించినటువంటి క్రియలు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన పైకి భక్తి గల వారముగా మేము ఉండి నా తండ్రి లోపల నా తండ్రి నాయన ఇదిగో నాయన కపటమైన మనస్సు నా తండ్రి మాకు
క్రియలు నా తండ్రి ఇతరులను బాధ పెట్టి ఉంటే నా తండ్రి అది సరి చేసుకునేటువంటి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యా ఎంతో మంది నా బిడ్డలు నాయన నీ బిడ్డలు అయితే నా తండ్రి నాయన మాకు నాయన చూపించి ఉండగా నా తండ్రి అబ్రహామును బట్టి నాయన ఇదిగో నాయన ఆయన చేసినటువంటి నాయన కొన్ని సంవత్సరాల విశ్వాసమును బట్టి నా తండ్రి నాయన కొన్ని సంవత్సరాల విశ్వాసమును బట్టి నాయన బిడ్డలు నా తండ్రి నాయన తనకు నన్ను కుమారుని విషయంలో నా తండ్రి నీతి మంతుడుగా ఎంచబడినట్టు నా తండ్రి నాయన మేము చూస్తుండగా నా తండ్రి నాయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన రాహాబుని బట్టి నీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి బిడ్డ నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన ఆమె క్రియల ద్వారా నా తండ్రి ఆమె నా తండ్రి నాయన విన్నటువంటి విశ్వాసము తండ్రి విన్నటువంటి వాక్యమును బట్టి నా తండ్రి ఆమె చేసినటువంటి క్రియల ద్వారా నాయన నీతి మంత్రాలుగా ఎంచబడింది నా తండ్రి. నన్ను ఇంతమంది బిడ్డలు నా తండ్రి నాయన మమ్మల్ని మేము చూస్తున్నాం నా తండ్రి ఇంకా ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నాయన నన్ను ఇదిగోని నీ వాక్యంలో నా తండ్రి నాయన మీ నేను పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం నాయన ఎంతో మంది బిడ్డలు నా తండ్రి విశ్వాసం మూలంగా రాజ్యాలు జయించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు నాయన. ఇంతమందిని మేము చూస్తుండగా నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్చుకునేటువంటి జ్ఞానమును మాకు దయచేయమని వేడుకొంచున్నాం నా తండ్రి. సహాయము దయచేయండి నా తండ్రి నాయన మా క్రియలు ఏ విధంగా ఉన్నాయి మా మనసు ఏ విధంగా ఉందో గ్రహించేటువంటి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యమును వినటం మాత్రమే కాదు కానీ నా తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నా తండ్రి విన్నదాన్ని విడిచిపెట్టకుండా నా తండ్రి పట్టుకుని నా తండ్రి వాక్యానుసారంగా మేము జీవించి నా తండ్రి మా జీవితాలను మేము సరి చేసుకుంటూ నా తండ్రి నాయన నీకు ఇష్టకరంగా మేము జీవితాలు మార్చుకున్నట్టుకు సహాయము దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో బ్రతకడానికి నాయన నిజమే నా తండ్రి నీ వాక్యం కావాలని నా తండ్రి మాకు స్వస్థత కావాలంటే నీ వాక్యమే నా తండ్రి నేను ఇదంతా గ్రహించుటకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నాన్న. విశ్వాసం మూలంగా నా తండ్రి మేమైతే నా తండ్రి నేను నీకు ఇష్టలే మేము ఉండుటకు నా తండ్రి సహాయం దయచేయండి విశ్వాసం ద్వారా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఎంతో మంది నా తండ్రి నాయన మీ ప్రార్థనకి మేము తీసుకొచ్చుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఇదిగో విశ్వాసం మంది మేము స్థిరులై ఉండుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఎంతో మంది నా తండ్రి బిడ్డలు నాయన దరిద్రులైనటువంటి వారిని నన్ను విశ్వాసం మందు నా తండ్రి భాగ్యవంతంగా చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నీతి మంతుల కోసం కాదు కానీ నా తండ్రి పాపుల కోసం నేను వచ్చాను పాపులను రక్షించుటకు నేను వచ్చానని చెప్పిన వాగ్దానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అది మేము గ్రహించుటకు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి మా పాపపు జీవితాలు మేము విడిచిపెట్టుటకు నా తండ్రి నీ పాద సన్నిధిలో నా తండ్రి పాదాలు పట్టుకొని మేము గోజారు కొంచుండగా నా తండ్రి అయ్యా మా జీవితాలను సరి చేసుకున్నట్టుకు మా కుటుంబాలను సరి చేసుకున్నట్టు కావాల్సినటువంటి జ్ఞానము మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మాకు ఏది అవసరమైనది ఏది అవసరం లేదు అది గ్రహించుకునేటువంటి జ్ఞానమును మాకు దయచేయమండి. ఈ లోకంలో జీవించున్నప్పుడు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నీ బిడ్డలుగా మేము జీవించుటకు నాయన సహాయం దయచేయండి నాయన. ఇదిగో ఎన్ని బాధలు వచ్చినాను ఎన్ని కష్టాలు వచ్చినాను నా తండ్రి మేము నా తండ్రి విశ్వాసం మందు నాయన ఇదిగో నా తండ్రి మేము కొట్టుకుని పోకుండా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి సాతాను శక్తులకు మేము బంధింపబడకుండా నా తండ్రి మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటున్నా తండ్రి. బాధలను నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఇబ్బందులు నా తండ్రి నాయన సహించే వారుగా నాయన మేము ఉండుటకు కావలసినటువంటి శక్తిని నాయన మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నీకు వందనాలు. మిమ్మల్ని కేవలం ప్రార్థించే వారు కాకుండా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నీకు ఇష్టకరంగా మేము జీవించేటువంటి జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామన్న ప్రతి బిడ్డ నా తండ్రి విన్నటువంటి విధానం బట్టి కూడా నీకు వందనాలు అయ్యా ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ పరీక్షించండి పరిశీలించమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన వాక్యం నాయన నిలకడగా నాయన మా హృదయాలు మేము ఉంచుకున్నటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినముందు నా తండ్రి నాయన పునరుద్ధాన దినముందు నాయన నీ సన్నిధానానికి మేము పోవుటకు నా తండ్రి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన ఎవరు వెనకంచి వేయకుండా నా తండ్రి నీ సన్నిధానానికి పరుగులెత్తి పోవుటకు సహాయం దయచేయమని వేడుకొంచు నా తండ్రి. చేరుకుడి వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు నాయన. నేను చేసిన ఈ ప్రాంతాల్లో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించమని మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.